ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. 2వ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనంలో గమనిస్తే, నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయు విన్నపములను వినుటకై నా నామమును అచ్చట ఉంచదనని నీవు సెలవిచ్చిన ఈ స్థలమును, ఈ మందిరం మీద నీ కనుదృష్టి రాత్రింబగల్లో నిలుచునుగాక. మరి సొలొమోను, రాజైన సొలొమోను ఎప్పుడైతే దేవుని మందిరాన్ని కట్టించడం జరిగిందో, కట్టించిన తర్వాత మరి తాను ఒక లోతైన ఆలోచన కలిగి ఉండి, అంటే జ్ఞానం కలిగిన వ్యక్తి కాబట్టి లోతైన ఆలోచనలతో ఒక విషయాన్ని దేవుని సన్నిధిలో విన్నపం చేస్తూ ముందుకు నడవడం జరిగింది. మరి అనేకులు ఇజ్రాయెల్ పట్టణానికి వస్తారు, అనేకులు మందిరాన్ని దర్శించడానికి వస్తారు, అనేకులు మందిరంలో మొరపెట్టడానికి వస్తారు. మరి అనేకులు ఏ విషయాల గుండా మరి నీ యొక్క చెంత చేరడానికి వస్తున్నారో వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క మనోభావాలు, వారి యొక్క తలంపులు, వారి యొక్క విన్నపములు నువ్వు జరిగించాలని దావీదు కుమారుడైన సొలొమోను మరి దేవుని సన్నిధిలో మొరపెట్టడం జరిగింది. మరి సొలొమోను మరి ఎంతగా ప్రాధాన్యపడుతున్నాడంటే, విన్నపాలు నీ మందిరంలో అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరూ ఉట్టి చేతులతో కాక, వృధా చేతులతో కాక వెళ్ళడానికి ఏమాత్రం వీల్లేదు. వారు ఇక్కడికి వస్తున్నారంటే నువ్వు వారి విన్నపాలు వినాలి, వారి విన్నపాలు, వారి యొక్క కార్యాలు జరిగించాలి. వారు ఎంతమంది అయితే బలహీనపరచబడ్డారో వారందరూ స్వస్థతను పొందాలి, ఆరోగ్యం పొందుకోవాలి, నీ కృపచేత క్షమించబడాలి, నీ కృపచేత దాచబడాలి, నీ కృపచేత కట్టబడాలి, నీ కృపచేత ఆశీర్వదించబడాలి అని సొలొమోను మహారాజు దేవుని వైపు చేతులెత్తి మరి మొరపెడుతూ తాను చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ, దేవుడు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ, నీ సేవకుడైన నీ సేవకులు ఈ స్థలం తట్టు తిరిగి చేయు విన్నపములను వినుటకై నీవు ఖచ్చితంగా వినాలి, విన్నపాలను వినాలి. వినుటకై నా నామమును అచ్చట ఉంచదనని నీవు సెలవిచ్చిన స్థలమును, ఈ మందిరం మీద నీ కనుదృష్టి రాత్రింబగళ్ళు నిలుచునుగాక. మరి అది రాత్రో పగలో, అది మధ్యాహ్నమో సాయంకాలం, ఏ కాలం కాదు, ప్రతి కాలము అనేది నీ చేతుల మీద ఉంది కాబట్టి, ప్రతి కాలమును వినే దేవుడు కాబట్టి, ఇజ్రాయెల్ దేవుడు కొనుకొడు నిద్రపోడు కాబట్టి, నువ్వు ఎడబాయవు కాబట్టి, నిత్యము నిరంతరము మరి వారు చేస్తున్న విన్నపాలను వినాలి అని దేవునితో ఒక తీర్మానము, ఖచ్చితంగా వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ అది నెరవేర్చబడాలని, నీవిచ్చిన మాటలు మరి అది తథ్యమని, అది ఖచ్చితంగా జరిగించే దేవుడవని ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఈ నెల మరి మొదటి దినంలో పునరుద్ధానంలో నువ్వు మందిరానికి వెళ్తున్న వ్యక్తివి అయితే మరి అంత మటుకు మరి దేవుడు నీ విన్నపాలు వినాలని నీ సేవకుడిని నేను కూడా ప్రార్థిస్తున్నాను. ఖచ్చితంగా నీ విన్నపాలు జరుగుతాయి. నీ విన్నపాలు, విజ్ఞాపనలు దేవుని సన్నిధికి చేరవై ఖచ్చితంగా నువ్వు ఆలోచన చేయి. మరి దావీదు కూడా చెప్తున్న మాట ఏంటంటే, విముఖుడవై ఉండకము, నా విన్నపాలు విను, నాకు 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 దూరంగా ఉండేటట్టుగా ఉండకు, నా యొక్క ప్రార్థనలకు జవాబులు ఇచ్చేటట్టుగా నాకు దగ్గరగా ఉండు, నా విన్నపాలు నీ సన్నిధికి రాగానే అది జరిగించేటట్టుగా చేయి. ఫిలిప్పీల్లో ఒక మాట అంటాడు 4:6, ప్రతిదీ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని సన్నిధికి రండి అని అంటున్నాడు. ఎందుకు అనంటే, మరి ఫిలిప్పి మరి అక్కడున్న సంఘస్థులకు కానీ, మరి అపోస్తలుడైన పౌలు బోధించిన విధానం కానీ, మరి ప్రతిదీ ప్రార్థన విజ్ఞాపనల చేత మరి ఖచ్చితంగా విన్నపాలు తెలియజేయాలి. ఎందుకనంటే ప్రార్థన లేనిది, మందిరంలో ప్రార్థన లేనిది జరగవు కదా. సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థనలు ప్రతి ఒక్కరితో, మరి కుటుంబ ప్రార్థన ఉండొచ్చు, మరి ముఖ్యంగా నీ పర్సనల్ ప్రేయర్ ఉండొచ్చు, సంఘంతో కూడిన ప్రార్థన ఉండొచ్చు, మరి దేవునితో కూడిన ప్రార్థన ఉండొచ్చు. ఖచ్చితంగా అది నీవు రహస్యమందున్న తండ్రితో మొరపెట్టే ప్రార్థనలో కూడా ఏకీభవిస్తూ మరి విన్నపాలు చెల్లిస్తూ ముందుకు నడవాలి. మరి ఆయన ఆకాశం వైపు చేతులెత్తగా మరి ఆయన రాత్రింబగళ్ళు నీ యొక్క ప్రార్థనల మీద దృష్టి పెట్టడానికి ఇష్టపడుతున్న దేవుడు.
మరి ఈ నెలంతా నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన, ఎన్ని విషయాల నిమిత్తమై ప్రార్థనలు చేస్తున్నావో, మరి ఈ 6వ అధ్యాయము దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయం చదివితే మనకు పూర్తిగా మరి సొలొమోను చేసిన ప్రార్థన విన్నపాలు అర్థమవుతూ ఉన్నాయి. ఎవరు మందిరానికి వచ్చి ఏ విన్నపాలు చేసినా అది జరగాలే కానీ ఆగిపోవడానికి వీల్లేదు. అది కార్యంగా జరిగించబడాలే కానీ ఆ కార్యం ఆగిపోవడానికి వీల్లేదని సొలొమోను మరి రాజైన సొలొమోను దేవుని సన్నిధిలో విన్నపాలు చేయడం జరిగింది. మరి వింటున్న నీవు కూడా మందిరంలో మరి నీ విన్నపాలు జరిగించబడును గాక, ఇంట్లో విన్నపాలు జరిగించబడును గాక. అవును, నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తున్నా నీ విన్నపాలు మరి ఇప్పుడు ఆకాశమందున్న దేవుడు, దృష్టి కలిగి ఉన్న దేవుడు, రేయింబగళ్ళు మరి నువ్వు ఎక్కడున్నా చూస్తున్న దేవుడు, మరి నువ్వు ఎక్కడ తిరుగుతున్నా చూస్తున్న దేవుడు. అందుకని ఇప్పుడే దేవుడి వైపు మరలు నీ ప్రార్థనలకు జవాబులు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. దేవుడు ఖచ్చితంగా నీ విన్నపాలు వింటాడు. అది ఎలాంటి సమాధానమైన, ఎలాంటి అనారోగ్యమైన, మరి ఎలాంటి పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్న దేవుడు నీ విన్నపాలకి జవాబులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. మరి ఈ నెలంతటి ఆశీర్వాదాలకి నువ్వు సిద్ధపడు, నీ ప్రార్థనలను కొనసాగించు, తిరిగి నువ్వు దేవుని దగ్గరికి నడువు. మరి దేవుడు మరి ఆయన ప్రజలను మరి సన్నిధిలో ఏ విధంగా అయితే కోరుకుంటా ఉన్నాడో వారి యొక్క విన్నపాలు విని దేవుడు జవాబులు ఇవ్వడానికి కూడా ఇష్టపడుతున్నాడు. మరి నీ విన్నపాలను ఇక్కడ ఆపేయక విజ్ఞాపనలని, విన్నపాలని ఆయన పాద సన్నిధికి తీసుకెళ్ళు. మరి ఖచ్చితంగా దేవుడు జవాబులు ఇస్తాడు. మరి వింటున్న నీవు ఏమాత్రం ఆగిపోకు. మరి పొరపాట్లను బట్టో, చేసిన తప్పులను బట్టో, మరి అలవాట్లను బట్టో దేవునికి ఏమాత్రం దూరంగా ఉండక నువ్వు ముందుకు నడిచి దేవుని కార్యాలను చూడు, దేవుడి అద్భుతాలను చూడు, దేవుడి సాక్ష్యాలను చూడు. ఖచ్చితంగా ఈ నెలంతా నువ్వు ఆయన యొక్క కార్యాలను నువ్వు చూడడానికి సిద్ధపడు. దేవుడి నీ కార్యాలను జరిగించును గాక. ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. పరిశుద్ధుడా, మా ఉన్నతుడా, ఇదిగో మరి చేస్తున్న విన్నపాలు మందిరానికి వచ్చి మొదటి పునరుద్ధాన దినములో ఈరోజు ఈ జూన్ మొదటి దినమున ఇదిగో మరి ప్రభా మరి సంఘము మరి లైవ్లో వింటున్నవారు, వీక్షిస్తున్నవారు, అవును తండ్రి ప్రార్థనలో ఏకీభవిస్తున్నవారు, మరి వారి కుటుంబాలని ఈ నెలంతటి విన్నపాలలో వారిని దీవించండి, వారి విజ్ఞాపనలను దీవించండి, వారి ఆలోచనలను దీవించండి, వారి విశ్వాసాన్ని దీవించండి, వారు మాట్లాడుతున్న మాటల్ని దీవించండి. నీ వైపు చేతులెత్తి ఉంచగా మోషేకి కార్యాలు చేసినట్లుగా ఇదిగో సొలొమోను మరి చేతులెత్తి ప్రార్థించగా రేయింబగుళ్ళు చూస్తున్నట్లుగా ఇదిగో వారు ఎక్కడైతే ఏ సమస్యను బట్టి చేతులెత్తి మొరపెడుతున్నారో, వారి విన్నపాలు చెల్లిస్తున్నారో అయ్యా ఇదిగో ఆ ప్రార్థనలకు జవాబులు దయచేయండి, నెమ్మదిని, సౌఖ్యాన్ని దయచేయండి, ఆదరణను దయచేయండి. ఎవరు ఇవ్వలేని ఆదరణను ఇచ్చే దేవుడు ఈరోజు ఇదిగో మరి ప్రభా ఈ ప్రార్థనలో అవును తండ్రి, అవును ప్రభ వింటున్న వారిని వారి కుటుంబాలని ఇంకా బలపరుస్తూ భద్రపరుస్తూ ఈ నెలంతటి చేస్తున్న ప్రతి ప్రార్థనలో, పనుల్లో అయ్యా వారి విన్నపాలు వింటున్నందుకే వందనాలు, వారి ఆలోచనలను నెరవేర్చబోతున్నందుకే వందనాలు, వారి కార్యాలను జరిగించబోతున్నందుకే వందనాలు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.